అయ్యా వేణుస్వామి, పాహిమాం రక్షమాం. ఏమిటి జగ్లెక్కు, ఏమైంది? వెనక కుక్కలు జరుపుతున్నట్లు ఆ కంగారు ఏమిటటే? కుక్కలు కాదు, జనాలు ఈ రాష్ట్రం నుంచి తరిమేషాలో ఉన్నారు. నన్ను చేసుకున్న పాపం ఊరికే పోతుందా నాయన, అనుభవించాలి. అలా అనకండి స్వామి. అమ్మవారు రాక్షసుని సంహరించిన సందర్భంగా ఈవేళ అందరూ దసరా పండుగ జరుపుకుంటా ఉన్నారు. జరుపుకుంటే మంచిదే కదా నాయన, నీకెందుకంత కంగారు? ఆ రాక్షసుడిని కలికాలంలో నేనే అని చెప్పి అంటా ఉన్నారు. నాకు ఆ దుర్గమ్మ మీద కోపం వస్తా ఉంది. నేను ఏ పని చేసినా అన్ని వెనక్కి పోతా ఉన్నాయి. నాకు నెత్తి మీద శని పట్టుకున్నట్లుంది స్వామి. నాకు మళ్ళీ మంచి రోజులు వచ్చేలాగా మీరే నాకు ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాలా? ఓస్, అదెంత భాగ్యం నాయన. నేను అన్నానంటే జరిగిపోయినట్లే. ఆ ఎలక్షన్ లో అలాగే నేను సీఎం అవుతానని చెప్పినావు, ఏమైంది? సీటు జరిగిపోయి ఆ బాబు దగ్గరికి జరిగిపోయింది. అప్పుడు గ్రహాలు నీ వంక వక్రంగా చూశాయిలే నాయన, అందుకే దెబ్బ పడింది నీకు. సరే, ఈసారి శని గ్రహం తప్పించి అన్ని గ్రహాలు నా వైపే చూసేలాగా నాకు మంచి జరిగేలాగా చెప్పండి స్వామి. మీరు ఏం చేయమన్నా చేస్తాను. నీకు అన్ని మంచి రోజులు వస్తాయి నాయన, కాకపోతే నేను చెప్పినట్లే చెయ్యాలి. కొంచెం కష్టం సుమి. ఇప్పుడు నేను ఎదుర్కొంటా ఉన్న కష్టాలతో పోలిస్తే ఏ కష్టమైనా నాకు పెద్ద కష్టమేం కాదు. ముందు టైం వేస్ట్ చేయకుండా, శుద్ధి చెప్పకుండా ఆ పరిష్కారాలు ఏంటో చెప్పండి స్వామి. చెబుతాను కానీ మరి నా తాంబూలం పేమెంటు నాకు అన్ని తక్కువైనా డబ్బులకు మాత్రం తక్కువేం కాదు స్వామి. మీ పేమెంటు పేటిఎంలో కొట్టమని మా వాళ్ళకు చెబుతా. ముందు మీరైతే నాకు త్వరగా దీక్షకు సంబంధించినవన్నీ చెప్పండి. జాగ్రత్తగా విను నాయన. నువ్వు నాన్ వెజ్ తింటావా? సీఎం పదవి పోయిన దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కాక కోళ్లకు కోళ్లు పీక్కు తింటా ఉన్నా స్వామి. అయితే 2 వారాలు చికెన్ మానేయి. ఇదేంది స్వామి 2 వారాల? అయితే 20 వారాలు చికెన్ మానేయి. ఇదేంది స్వామి 20 వారాల? అమ్మో, 20 వారాలంటే చాలా కష్టమేమో. పోనీ మటన్ తినవచ్చా స్వామి? చికెను మటను కాదు, ఆఖరికి రొయ్య ముక్క కూడా టచ్ చేయడానికి వీల్లేదు. చచ్చింది గొర్రె. పోనీ కూరగాయలైనా తినొచ్చా స్వామి? తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూరలు కట్టలు తినొచ్చు నాయన. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పండి స్వామి. ఒక 40 వారాలు అబద్ధం ఆడడం మానేయి నాయన. ఏ స్వామి ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? 40 వారాల? నిమిషానికి 50 అబద్ధాలు ఆడతా నేను. అన్ని వారాలంటే ఎలా స్వామి? కోర్టుకు పోవాలా? కేసులున్నాయి నాకు. వాటన్నిటికీ అబద్ధాలు చెప్పకుండా ఎలా కుదురుతుంది? కుదరకపోతే నీకు శని రోజు రోజుకి పెరిగిపోయి ఏదో ఒక శనివారం పోలీసులు నీ సరౌండింగ్ లోకి చేరుకుంటారు నాయన. పోలీసులతోనే వేగలేను. ఏ బెంగళూరు ప్యాలెస్ కో పారిపోయి సైలెంట్ గా దాక్కుంటాలే. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పు. 10 వారాలు ఎగ్ పఫ్ తినడం మానేయి నాయన. దానికన్నా మంచినీళ్ళు తాగడం మానేయమని చెప్పినా మానేసేవాడిని స్వామి. ఎందుకు అనంటే నాకు అంత ఇష్టం. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకుండానే ఎగ్ పఫ్ తింటా నేను. తర్వాత ఏం చేయాలో చెప్పు స్వామి. ఈ దీక్షలో ఇష్టమైనవన్నీ మానేయాలి నాయన, చెప్పినట్టు చెయ్యి. ఇదేం దీక్ష, నా ప్రాణం మీదకి వచ్చినట్లుంది. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పు స్వామి. 50 వారాలు పబ్జీ గేమ్ ఆడడం మానేయాలి నాయన. మీరు చెప్పినవన్నీ చేయడానికి నేను ఎందుకు ఓకే చెప్పినానో తెలుసా? 2 సార్లు ఎందుకు నాయన అడుగుతావు? అదేంటో నీ బాధ ఏంటో చెప్పు. మీరు చెప్పినవన్నీ చేయడానికి, అవన్నీ మర్చిపోవడానికి పబ్జీ గేమ్ ఒక్కటే నాకు మార్గం అనుకున్నా. ఆ గేమ్ లో పడితే నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అని మీరు చెప్పిన వాటన్నిటికీ ఓకే చెప్పిన. ఇప్పుడు ఆ గేమే మానేస్తే నాకు రోజు ఎట్లా గడుస్తుంది స్వామి? తప్పదు నాయనా. నీకు మంచి రోజులు రావాలంటే నేను చెప్పిన ఈ పనులన్నీ చెయ్యాలి. అప్పుడే నీ నుంచి దరిద్ర దేవత పోయి అదృష్ట దేవత వచ్చి ఆ సీఎం సింహాసనం నీకు చిక్కుతుంది. ఇదిగో ఆ సీఎం సింహాసనం అంటా ఉన్నావు. లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా అట్లనే ఆశ పెట్టినావు. పేటిఎం డబ్బులు 10 ఎక్కువ తోపినావు. నేను మళ్ళీ సీఎం అవుతానని చెప్పి నా డబ్బంతా కాజేసినావు. మళ్ళీ నన్ను మాయ చేయవు కదా నువ్వు. మాయ చేయడానికి నేనెవరిని నాయన? నీకన్నా మాయలోడి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటాడా? ఇదిగో అదేమంటే ఇట్లా పొగిడి నన్ను కట్టిపడేస్తా ఉన్నావు. సరే ఆ చివరిగా ఏం చేయాలో అది చెప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ నాయన. ఇది కనుక చేస్తే నీకు అసలు ఏ బాధ ఉండదు, అన్ని బాధలు పోతాయి. నిజమా? అదేందో సుత్తి కొట్టుకున్న త్వరగా చెప్పు స్వామి, త్వరగా చెప్పు. 1 గంట సేపు ముక్కు మూసుకుని గాలి లోపలికి పీల్చి శవాసనం వెయ్యి నాయన, అన్ని దరిద్రాలు పోతాయి. ఏంది పోయేది? నాకు పట్టిన దరిద్రాల? నీకు పట్టినవి కాదు నాయన, జనాలకు నీ వల్ల పట్టిన శని పోతుంది. అంటే 1 గంట సేపు నేను ముక్కు మూసుకుని శవాసనం వేసి
ఏకంగా శవాన్ని అయిపోవాలని చెప్తా ఉన్నావు నాకు. ఈ శవాల రెడ్డికే శవం అని చెప్తున్నావా? ఏ వేణుస్వామి, నిన్ను ఇలాగే వదిలేస్తే లాభం లేదు. ఏ అవినాష్, ఆ బాబాయ్ కొట్లు పట్టుకొచ్చి వామ్మో, ఇదేదో రక్తపాతం జరిగేటట్లుంది. నేను చెప్పు రాయనా.